హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బాగా తులసమ్మని అలంకరించుకొని మా తులసమ్మ చూడు ఎంత పచ్చగా కలకలకల్లాడుతూ ఉందో. ఎప్పుడూ అంతే ఉంటుంది మా ఇంట్లో తులసమ్మ. ఇంకా తర్వాత గుమ్మాలకి పసుపు కుంకుమ పెట్టుకుంటున్నా. ఇంకా నిన్న గ్రహణం అయిపోయింది కదా, ఈరోజు తుడిచి పెట్టుకుంటున్నా. మళ్ళీ గుడికి వెళ్ళాలి కదా, అందుకని ఇంట్లో పూజ చేసుకొని, మాకు గ్రామదేవత గుడి ఉంది కదా, గ్రామదేవత గుడికి వెళ్ళాలని ఇంట్లో ముందు ఫస్ట్ పూజ చేసుకొని గుమ్మాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పూలు పెట్టుకొని నేను ఇంకా పూజకి రెడీ అవుతున్నా. అదేం అదృష్టాలు ఉంటాయో, పొద్దున పోయింది కరెంటు, సాయంత్రం దాకా కూడా మధ్యాహ్నం దాకా కరెంటే లేదు. కరెంటే అంటే కరెంటే లేదు. అందుట్లో చీకటి, చిన్న లైట్ పెట్టుకొని ఈరోజు పూజ చేసిన. లైట్ పెట్టుకున్నా ఏముందండి, ఒక దీపారాధన చేస్తే చాలా బాగా వెలుతురు వచ్చింది. ఇవాళ దుర్గమ్మ పెట్టుకున్న, లక్ష్మీదేవి వినాయకుడు దుర్గమ్మ మొన్న కొన్నాను కదా, యూట్యూబ్లో పెట్టిన చామంతి పువ్వు కూడా పూసింది. చామంతి పువ్వు, మందార పూలు, పూలన్నీ మా ఇంట్లోవే. నేను చెట్లు బాగానే వేసుకున్నా మా ఇంట్లో పూజకి చెట్లు. మా ఇంట్లో ఇవి ఆ పూలన్నీ కూడా నేను ఎక్కడ ఒక్క పువ్వు కూడా తెచ్చుకోవాలి. నేనే మా ఇంట్లో స్వయంగా నా చేతులతో వేసుకొని పూజించుకున్న పూలు. పారిజాతం కూడా పూలు పూస్తున్నాయి. నేను మొన్న ఊరికి వెళ్ళేటప్పుడు అన్ని మొగ్గలు, నేను వచ్చేసరికి అన్ని పారిజాతం పూలు కూడా పూలు పూస్తూ ఉన్నాయి. ఆ పూలు కూడా నేను పారిజాతం పూలు కూడా పొద్దున్నే కసూర్చి ముగ్గేసేటప్పటికే ఒక డబ్బాలో కొన్ని బాగా ఏరుకొని పెట్టుకుంటా. కింద నేల మీద పడ్డాకనే పారిజాత పుష్పాలు నేలని తాకాలంట కదా, నేను ఎవరో చెప్తుంటే విన్నాను. అందుకని నేను గుడ్డ ఏమి వెయ్యను. పారిజాతం పూలు రాలేకే ఏరుకుంటా. ఆ పారిజాతం పూలు నూరు వరహాల చెట్టు చూపించాను కదా, నూరు వరహాల చెట్టు బుట్ట బొమ్మలాగా పూస్తుంది. అదిగో మా గ్రామ దేవత. వెళ్ళాం ఇద్దరం, ఇలా మేము ఇద్దరం ఫస్ట్ వెళ్ళి కొబ్బరికాయ కొట్టేద్దామని వెళ్ళాం. తర్వాత లింగాహారం దండ. నా మొహం ఎంతో భేదగా ఉంది చూడండి గుడికి వెళ్ళినా కానీ. బాయ్ ఫ్రెండ్స్.